మారు మనసుకు ప్రేరేపించే దేవుని అద్భుత కార్యాలు అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుంటూ ముందుకు కొనసాగుదాం. ముందుగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. యేసుక్రీస్తు వారు స్వయంగా ఆయన పలుకుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆయన ఏ పట్టణాల్లో అద్భుతాలు, స్వస్థతలు, మనుషుల మన క్షేమం కొరకు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలు చేసిన తర్వాత మరి ఆ పట్టణాల్లో, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారు మారు మనసు పొందకపోవటం వలన ప్రభు వారిని గద్దిస్తున్నాడు అననే లేఖనాల్లో మనం చదువుకుని ఉన్నాం. అంటే దేవుడు మన పట్ల జరిగించేటటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో, అద్భుతాలు, స్వస్థతలు, ఇక ప్రతిదీ ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనకు కావలసిన ప్రతి అవసరత దేవుడు ఆయా కాలాలలో మనకు తీరుస్తూ ఉన్నప్పుడు, అవి మన పట్ల జరిగిస్తూ ఉన్నప్పుడు, వాటిని బట్టి మనం ఏమవుతూ ఉండాలనే లేఖనాలు చెప్తున్నాయి అంటే మారు మనస్సు మనం పొందాలి. ఇప్పుడు చాలా మంది మరి బోధించేటప్పుడు మరి దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి ఎవరు మారరు, అలా మారడం అనేది మార్పే కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఇది అవసరం, ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగితే దేవుడిని వాళ్ళు నమ్మడానికి అవకాశం ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటారు. ఈ రెండు కూడా మరి తప్పని నేను అనట్లేదు, కానీ సమయాన్ని బట్టి ఆయా కాలాలలో, ఆయా సందర్భాలలో మనుషుల యొక్క మార్పులు ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే కొంతమంది దైవ సేవకులు వారి సాక్ష్యాలు వారు చెప్పుకునేటప్పుడు, అంటే వారు మారినటువంటి సందర్భాలను గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాలు మనం వినినట్లయితే, మరి జాన్ మంగాచార్యులని మరి పెదలంక, ఏలూరు జిల్లాలో పెదలంక అనేటటువంటి ప్రాంతంలో అనుకుంటా బహుశా, అక్కడ జాన్ మంగాచార్యులు ఒక బ్రాహ్మణ కుటుంబంలో నుంచి మరి ప్రభువుని ఎరిగినటువంటి దైవ సేవకులు. ఆయన మారినటువంటి ప్రారంభ దశ, ఆయన ప్రభు వైపు మళ్ళినటువంటి దశ ఎలాగూ ప్రారంభమైందని మనం ఆలోచించగలిగితే, ఆయన భయంకరమైనటువంటి అనారోగ్యానికి గురయ్యాడు. మరణంలోనికి వెళ్ళిపోయే పరిస్థితుల్లోనికి శరీరం అంతా కూడా బలహీనమైపోవడం, ఆ శరీరం అంతా కూడా మరి మరణంలోనికి వెళ్ళిపోయినట్టుగా, ఆ ఎముకలే తప్ప మాంసం లేనటువంటి పరిస్థితుల మధ్య ఆ శరీరంలో ఉన్నప్పుడు వాళ్ళ బంధువుల్లో ఒక ఆమె బహుశా, ప్రభువుని నమ్ముకో, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో విశ్వసించావు, ఎన్నో నమ్మావు, మీరు బ్రాహ్మణ కుటుంబంలో నుంచి వచ్చిన వారు కాబట్టి ఎన్నో విశ్వసించావు, దేవుడు దేవతలు అనబడినటువంటి వారిని, నువ్వు ప్రభువుని కూడా ఒకసారి చూడు, నువ్వు ప్రభు యందు విశ్వాసం ఉంచు, నీకు మంచి ఆరోగ్యం వచ్చింది, మన పాపాలు కూడా ఆయన క్షమిస్తాడు, లోకరక్షకుడు అని చెప్పినప్పుడు ఆమె మాట ఆయన విశ్వసించి ఆ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చదవడం, కొంత విశ్వాసం ఉంచడం వల్ల తదుపరి తక్కువ దినాల్లోనే ఆయన మళ్ళీ కోలుకోవడం, యథాస్థానానికి మళ్ళీ రావడం ఆయన యవ్వన వయసులోనే. ఆ తర్వాత జరిగినటువంటి కార్యాన్ని బట్టి ప్రభువుని ఆయన తెలుసుకుని, తర్వాత దేవుని జ్ఞానాన్ని, దేవుని మాటలను ఆశ్రయించి బాగా ధ్యానించి, ఆ మాటలో ఉన్నటువంటి రక్షణ, ఆ మాటలో ఉన్నటువంటి శక్తి, ఆ మాటలో ఉన్నటువంటి జ్ఞానం, ఆ మాటలో ఉన్నటువంటి పరసంబంధమైన దైవికమైనటువంటి విషయాలను అర్థం చేసుకుని, ఆ తర్వాత నిజమైన లోకరక్షకుడు ప్రభు అని గ్రహించి, బైబిల్ గ్రంథమే నిజమైన దైవ గ్రంథం అని తెలుసుకుని, ఈరోజు ఏమంటే అనేక చోట్ల దేవునికి సాక్షిగా ఒక గొప్ప దైవ సేవకుడుగా ఈరోజు ఆయన మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటున్నాడు. అలాగే ఒక యేసన్న గారు కూడా మనం చూస్తే అలాగే ఎంతో మంది సాక్ష్యాలు, ఎంతో మంది జీవితం మరి అనారోగ్యానికి గురైనప్పుడు దేవుడు వారి పట్ల జరిగించినటువంటి ఆ కార్యాలను బట్టి, ఆ స్వస్థతలను బట్టి, ఏ డాక్టర్ కూడా నయం చేయలేనటువంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నటువంటి ఆ పరిస్థితుల మధ్య మరి దేవుడు చేసినటువంటి మహా అద్భుత కార్యాలు వారి పట్ల జరగడాన్ని బట్టి వారు ప్రభువుని ముందుగా విశ్వసించి, ఆ తర్వాత ఆత్మ సంబంధమైన విషయాలను అవగాహన చేసుకుంటూ, ఆ తర్వాత ఏది జరిగినా జరగకపోయినా, మనకు తెలుసు యేసన్న గారు మరణించేటప్పుడు కూడా మరి డాక్టర్ల దగ్గర కూడా తనను తీసుకువెళ్ళొద్దని ఆయన చెప్పినట్టుగా మనం విన్నాం. సో ప్రారంభం అయితే ఎవరో ఒకళ్ళు నన్ను స్వస్థపరచాలి, దేవుడు అంటే నిజంగా నన్ను స్వస్థపరచాలన్న ఆలోచన దేవుడు మరి ఆయన దర్శించడం, ఆయన స్వస్థపరచడం. చివరి దశకు వచ్చేసరికి
ఈ శరీరం ఏమైపోయినా పర్వాలేదు, దేవుడి చిత్తం అయితే దాన్ని చేస్తాడు. లేకపోతే గొప్ప విశ్వాసం. అంటే ప్రారంభ దశ ఎలా ఉంది, ముగింపు దశ ఎలా ఉంది. కాబట్టి ప్రారంభం అందరికి ఒకలాగా జరిగిద్ది అన్నట్టుగా ఉండదు. నేను మారినప్పుడు నాకు ఎలాంటి అనారోగ్యం లేదు. 17 సంవత్సరాలప్పుడు మరి ఆర్ఆర్కే మూర్తి గారు అని ఆయన బ్రాహ్మణ కుటుంబంలో నుంచి రక్షణ పొందుకున్న గొప్ప దైవ సేవకుడు మా గ్రామానికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటలు నా హృదయంలోనికి చొచ్చుకుని, పాపంతో బ్రతుకుతున్న మనకి నిత్య జీవం లేదు, శిక్ష ఉంది, ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు, మరి పాపాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కాదు, పవిత్రంగా బ్రతకాలి, దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా బ్రతకమంటున్నాడు. ఈ విధమైనటువంటి మాటలు నేను విని మారు మనసు పొందడం జరిగింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ప్రారంభ దశ మార్పు అనేది దేవుడు రకరకాలుగా వారిలో తన కార్యాలను జరిగించి వారిని తన వైపు మార్చుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చేసిన కార్యాలను బట్టి కూడా మనిషి ప్రారంభంలో దేవుడు గొప్పవాడని తెలుసుకుని, ఇదే నిజమైన దేవుడు అని తెలుసుకుని రావడానికి అవకాశం అనేది ఉంది అని చెప్పడానికి ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్తూ ఉన్నాను అనమాట. అలాంటి సందర్భాలు లేఖనాల్లో మనకు కోకోలలో కనబడుతూ ఉంటాయి. స్థితుల మధ్య ఉన్నటువంటి బెతస్తా కోనేరు దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతుంది. 38 సంవత్సరాల వయసు, ఆయనకున్నటువంటి అనారోగ్యపు వయసు. అంటే అంత భయంకరమైనటువంటి అన్ని సంవత్సరాల నుంచి ఆయన మరి అనారోగ్యంగా ఉన్నటువంటి వాడిగా కనబడుతూ ఉంటాడు. ఎవరైనా మరి ఆ కోనేటిలో ఎవరైతే దేవదూత వచ్చి వెళ్ళిపోతుందో, మొట్టమొదటిగా ఎవరైతే దిగుతారో కోనేటిలోనికి, వారు మాత్రమే స్వస్థత పొందేటటువంటి పరిస్థితి అక్కడ ఉండడాన్ని బట్టి ఆయన ఎవరు అక్కడ తీసుకువెళ్ళని పరిస్థితుల మధ్య ఆయన అలాగే కూర్చుని ఉండిపోవడాన్ని బట్టి ఆ స్వస్థత అనేది ఆయన పొందుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఆయన యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడతాడు. ఏం కావాలి అని అడిగినప్పుడు, ఇదిగో ఆ రోగి ఎవరైతే ముందుగా ఆ దేవదూత కదిలింపబడిన తర్వాత ఆ నీళ్ళలో మునుగుతారో వాళ్ళకు మాత్రం స్వస్థత వచ్చింది, నన్ను తీసుకువెళ్ళడానికి ఎవరు లేరు అన్నప్పుడు ప్రభు అన్న మాట మనం చూసుకున్నట్టే 5వ వచనం యేసు అంటున్నాడు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొంది తన పరిపెత్తుకుని నడిచెను, స్వస్థపరచబడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూడగలిగితే 14వ వచనం, తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా. అంటే స్వస్థత పొందిన తర్వాత ప్రభు స్వస్థత పొందినటువంటి వ్యక్తికి మరలా కనబడి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పాను. అంటే స్వస్థత పొందిన తర్వాత నా నుంచి ఒక ఉపకారాన్ని, ఒక అద్భుతాన్ని, ఒక కార్యాన్ని నువ్వు పొందినప్పుడు, చేసినప్పుడు నేను నీవేమవ్వాలంటే ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలంటే నీవు ఇక పాపం చేయకూడదు. అంటే మారు మనసు పొందాలి. అంటే దేవుని ద్వారా మనం ఏ మేలు పొందుకున్నా అది అన్ని విధాలుగా, అది ఏ విషయంలో కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఒక అప్పుల్లోంచి బయటకు రావడం కావచ్చు, ఇంకా రకరకాల సందర్భాలు ఏదైనప్పటికీ కూడా అన్ని విషయాలలో దేవుడు మనకు మేలు చేసినప్పుడు, దేవుడు మన పట్ల ఒక కార్యం చేసినప్పుడు, మనకు ఉపకారం చేసినప్పుడు మనం ఏమవుతూ ఉండాలంటే, మనకున్న పాపపు స్థితిని మనం విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకాలన్న ఆలోచన కలిగిన వారమై మారు మనసు పొందేటటువంటి వారంగా మనం ఉండాలి. లేకపోతే ఎక్కువ కీడు మనం కలిగిన వారంగా ఉంటాము. అంటే దేవుని ద్వారా మేలు పొందుకొని మరలా మన ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికితే, మరలా పాపంలోని మనం జీవిస్తే మనం ఎక్కువ కీడు పొందేటటువంటి వారంగా అయిపోతాం. ఎందుకంటే దేవుడు చేసిన మేలులు అర్థం చేసుకోలేని మనుషులను దేవుడు చూసి చాలా బాధపడతాడు. వాళ్ళని ఏమంటాడంటే, మరి సామెతల గ్రంథం మనం అంతకుముందు చదువుకున్నాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనంలో, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 32వ వచనం, జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. క్షేమం కలిగిన తర్వాత మైమరచిపోయి దేవుడు చేసినటువంటి మేలులను తలంచకుండా మరలా యథావిధిగా పాపం చేసుకుంటూ, దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా మరలా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికితే వారిని ఏమంటున్నాడంటే దేవుడు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు అని అంటే ఇక ఈ భూమి మీద కూడా కనబడే అవకాశం లేదు. వారు అయిపోయే అవకాశాలు ఉంటాయి. దేవుడు చేసిన మేలును అర్థం చేసుకోకుండా అంటే మూర్ఖులుగా
ఉపకారానికి అపకారం చేసినట్టుగా దేవుడు చేసిన మేలును తలంచుకోకుండా, దేవునికి లోబడకుండా, విధేయత చూపించకుండా ఇష్టం వచ్చినట్టుగా మరలా మనం బ్రతికితే ఆ తదుపరి మనం నిర్మూలం అయిపోతాము. అందుకే ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుము అని ఎందుకన్నాడంటే, ఇదిగో దేవుడు చేసిన మేలులను బట్టి మనం దేవునికి విధేయులవుతూ, మనం మారు మనసు పొందుతూ, మరింతగా ఆత్మీయతలో ఎదుగుతూ, వాక్యంలో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకుంటూ, దేవునికి ఇష్టమైనది ఏదో తెలుసుకుంటూ, ఆ తదుపరి అవసరమైతే దేవుడు కొరకు ఏదైనా చేయడానికి ఈ శరీరంతో సిద్ధపడడానికి మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయకూడదు. అందుకే నెహెమ్యా గ్రంథంలో కూడా మనం చూడగలిగితే 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 35. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరైరి. అంటే దేవుడు వారి పట్ల జరిగించినటువంటి ఉపకారాలను వారు తలంచలేదు, వారికి ఇచ్చిన విస్తారమైన భూమిని అనుభవించారు, ఆయనను సేవించలేదు, తమ చెడు నడతలను విడిచిపెట్టి మారు మనసు పొందలేదు. అండ్ దేవుడు మన పట్ల జరిగించిన ఉపకారాలను మనం ఏమవుతూ ఉండాలి? తలంచుకుంటూ ఉండాలి. దేవుడు మన పట్ల జరిగించిన కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకుంటూ, దేవుడు లేకపోతే నాకు ఈ జీవితం ఎక్కడ ఉంది, ఈ ఆరోగ్యమే లేకపోతే ఈరోజు నేను బ్రతికుండేవాడిని కాదు, ఈరోజు మరణంలోనికి వెళ్ళిపోయేవాడని అన్న ఆ జ్ఞాపకాలను మరలా కళ్ళ ముందు పెట్టుకుని దేవుడు చేసిన కార్యాలను మన హృదయంలో ఎప్పుడూ కూడా తీసివేసుకునే విధంగా జ్ఞాపకాన్ని ఉంచుకుంటూ, ఏమంటే ఆయనను తలంచుకుంటూ, ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఆయనను సేవిస్తూ, ఏమంటే మనకున్నటువంటి అప్పటికి ఉన్నటువంటి చెడు నడతలను విడిచిపెట్టి మనం ఏమవుతూ ఉండాలంటున్నాడు? మారు మనసు పొందాలి. కానీ ఇశ్రాయేలీలు మారు మనసు పొందలేదు. అంటే ఇక్కడ ఏమర్థమవుతూ ఉందంటే, దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందడానికి దేవుని కార్యాలు కూడా, దేవుడు మన పట్ల జరిగించిన కార్యాలు కూడా ఎంతగానో ఉపయోగకరంగా మనం మారడానికి అవకాశంగా ఉంటాయి. ఇంకా ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము, 34-35. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ, సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, యుద్ధముతోనూ, బాహుబలముతోనూ, చాచిన చేతితోనూ, చదవండి, మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకునే యత్నము చేసిన అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియో నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. చూసాడు ఎన్ని కార్యాలు చేశాడు ఇశ్రాయేలీల పట్ల దేవుడు. కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే, యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. అంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇశ్రాయేలీల పట్ల దేవుడు తన ఎన్నో అద్భుత కార్యాలను చేశాడు అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. శిష్యుల విషయానికి కూడా వస్తానండి. శిష్యులు కూడా ప్రభువుని విశ్వసించడానికి గల కారణాలు కూడా మనం చూడగలిగితే, యోహాను సువార్త 2వ అధ్యాయము, కానా అనే ప్రాంతంలో నీళ్లు ద్రాక్షరసంగా మారుస్తాడు కదా ప్రభు. మార్చిన తర్వాత ఏమంటున్నాడంటే, 2వ అధ్యాయము యోహాను సువార్త 11, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆయన యందు శిష్యులు విశ్వాసం ఉంచడానికి గల కారణం ఏంటంటే, ఆయన లోకరక్షకుడని, ఆయన దేవుని కుమారుడని తెలుసు. కానీ దానికి తోడుగా మరొకటి ఏంటంటే, ఆయన చేసిన కార్యాలను బట్టి కూడా, ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన స్వస్థత కార్యాలను బట్టి కూడా ఈయన నిజంగా దేవుని కుమారుడు, దైవశక్తి అతనిలో ఉందని శిష్యులు విశ్వాసం ఉంచారు అని మనం ఇక్కడ చదువుకుని ఉన్నాం. అంటే విశ్వాసం ఉంచడానికి ప్రభువు ద్వారా తండ్రి చేయించినటువంటి అనేకమైన కార్యాలు కూడా ఒక భాగమే అన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. మనం చూడగలిగితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా మొదటి నుంచి మనం చూడగలిగితే అనేక సందర్భాలు మనకు కనబడుతుంది. ఒక కుష్ఠరోగిని ప్రభు స్వస్థపరుస్తాడు. ఆ కిందకు వస్తే శతాధిపతి యొక్క దాసుడిని స్వస్థపరుస్తాడు. ఆ కిందకు వస్తే
ఏమండి, పేతురు గారి అత్తని స్వస్థపరుస్తాడు జ్వరంతో పడి ఉన్నప్పుడు. ఇచ్చిన స్వస్థతలను బట్టి వారు తిరిగి ప్రభుకి ఉపచారం చేసిన వారుగా పేతురు గారి అత్త మనకు కనపడతా ఉంటుంది. ఇవన్నీ మనకు తెలుసు. ఇక 17వ వచనం దగ్గరికి వచ్చేసరికి 8వ అధ్యాయం మత్తయి సువార్త 17, ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. అంటే స్వస్థపరచబడిన తర్వాత, స్వస్థత చేసిన తర్వాత ప్రభు అనేకులను స్వస్థ చేసిన తర్వాత యెషయా ద్వారా పలకబడినటువంటి మాట ఏది? ఏమంటే ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించెను. మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించిన యెషయా ద్వారా రాయబడిన మాట దేనికి సంబంధించినది అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే అనారోగ్య పరిస్థితుల నుంచి మనుషులను స్వస్థపరచడానికి కూడా ఆయన మన రోగాలను, మన బాధలను సహించుకుని మన రోగాలను భరించాడు అన్న మాట దీనికి కూడా వర్తిస్తుంది అన్నట్టుగా ఇక్కడ మనకు కనపడుతుంది. చూసారా? లేఖనాల్లో మనం ఏమండి ఉన్నటువంటి విషయాలను మనం బాగా ఆలోచించగలిగితే ఆత్మానుసారమైనవి లేఖనాలు. అదే పరిస్థితుల మధ్య మనుషులను ఆరోగ్యవంతులుగా మన పట్ల ఇది జరగదు, ఇది జరగదే మనం అనుకుంటూ, ఎందుకంటే దైవుడు అనేటటువంటి ఆయనకి ఏదైనా సాధ్యం. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా కానీ సాధ్యం. మన పాపాలను తీసివేయడానికే సాధ్యం. మనకున్నటువంటి వ్యాధి బాధలను కూడా మన పట్ల ఇది జరగదు, ఇది జరగదేమో అని అనుకుంటూ మన యొక్క జీవితం ఇంకా ముగించబడింది, నేను ఇంకా మరణంలోనికి వెళ్ళిపోతాను, నన్ను స్వస్థపరిచడానికి ఏ శక్తి చాలదు అని అనుకుంటున్న పరిస్థితుల మధ్య నేనున్నానని మనలను దర్శించి మనకు స్వస్థతనిచ్చే ఆ శక్తి ఒక దేవునికి మాత్రమే ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడ్డమాట, మనుషులకు ఏదైనా అసాధ్యంగా ఉండేదేమో కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే. కాబట్టి దేవుడు అనగానే ఆయన ఏదైనా చేయగలడు. ఏ సందర్భంలో అయినా, అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఇది చెయ్యాలి, ఇది చేస్తే దేవుని నామానికి మహిమ వస్తుంది, అనేకులు మారతారు అన్న ఆ పరిస్థితి మధ్య దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇలాంటి కార్యాలు చేసి ఈ కార్యాలను బట్టి దేవునిలోకి నడిపించుకోవడానికి తన పిల్లలను ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు మనం చూస్తే, మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యులు ఎదురు చేసిన అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ ఏమంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడెను. ఏవి రాయబడెను? ఆయన ఆత్మీయంగా చేసినటువంటి కార్యాలు రాయబడ్డాయి, సూచక్రియలు కూడా రాయబడ్డాయి. ఇంకా అనేకమైనవి ఉన్నాయి, కొన్ని మాత్రం దీంట్లో పొందుపరచడం జరిగింది. చూసారా? అంటే ఆయన చేసిన సూచక్రియలు, అద్భుతాలు, స్వస్థతలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన దేవుని కుమారుడని నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు, అంటే వీటిని బట్టి కూడా ఆయన నమ్మడానికి అవకాశం ఉంది. అంటే జీవాన్ని పొందుకోవడానికి, మనకున్నటువంటి పాపపు జీవితాల నుంచి జీవమనే దానిలోనికి అడుగు పెట్టడానికి కూడా ఆయన కార్యాలను మనం తెలుసుకోవడాన్ని బట్టి అవకాశం అనేది ఉంటుంది. అంటే వినుట వలన విశ్వాసం, అది క్రీస్తుని గురించిన మాట వలన. ఆ క్రీస్తుని గురించినటువంటి మాట ఏం మాట? ఇదిగో నేను స్వస్థపరిచేది ఆ క్రీస్తు అన్న ఆ మాట కూడా క్రీస్తుని గురించినటువంటి మాటే. మనం ఏదైనా అనారోగ్యంలో ఉన్నాం, మనం ఏదైనా బాధల్లో ఉన్నాం, ఆ బాధల నుంచి విడిపించేది ప్రభు అన్న ఆ మాట కూడా స్వార్థకు సంబంధించినటువంటి మాటే. అది ప్రత్యేకమైనది, అది శరీర సంబంధమైనది అనేది మనం అనుకోవడానికి వీల్లేదు. ఆ మాట కూడా ప్రభువుకి సంబంధించినటువంటి మాటే. అందుకే చూడండి, రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. అప్పుడు ఏమంటాడు ప్రభు? నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది, సమాధానం గలదానవే నువ్వు వెళ్ళిపో. అంటే విశ్వాసం అంటే ఏంటి? నువ్వు నన్ను స్వస్థపరచగలవు అన్నది కూడా విశ్వాసమే. ఆ మాట క్రీస్తుని గురించినటువంటి మాటకి అది కూడా చెందుతుంది తప్ప అది సపరేట్ అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఏదైనా సరే, అంటే ఎవరెవరు మార్పులు ఒక్కొక్క విధంగా ఉంటాయి, అందరూ ఒకే విధంగా ఉంటాయి అనేది లేఖనాల్లో మనకి చెప్పట్లేదు. కానీ అలా మారిన తర్వాత మనం అలాగ ప్రభువుని వెంబడిస్తూ, ఎందుకంటే అనేక మంది మనకు కనబడుతూ ఉంటారు. లూకాసు వార్త 8వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకున్నట్టే చాలా మంది అక్కడ మనకు కనబడుతూ ఉంటారు. ఆ మాట కూడా మనం చూస్తే
లూకా సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలోనూ సంచారం చేయొచ్చు. 12 మంది శిష్యులు, అపవిత్రాత్మలు, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండి, వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు వచ్చారు. చూసారు ఎంతమంది ఉన్నారో స్త్రీలు. వీరందరూ కూడా ఎవరయ్యా అని అంటే, అపవిత్రాత్మల చేత ఒకప్పుడు బాధపడ్డవారు, 7 దెయ్యములు పట్టిన వారు, అనేకమైన అనారోగ్యాలతో వాళ్ళు బాధపడుతున్నారు. అప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, బుద్ధిహీనుల్లాగా మైమరిచిపోయి క్షేమం కలిగినదని నిర్మూలమయ్యే పరిస్థితుల్లోకి వెళ్ళిపోకుండా ప్రభువుని వెంబడిస్తూ వారికున్న ఆస్తితో వారికి ఉపచారం చేస్తూ ప్రభువుని విడిచిపెట్టకుండా ఆ తదుపరి ప్రభు కార్యాలను తెలుసుకుంటూ ఆత్మానుసారంగా ఎదుగుతూ, అందుకే మగ్దలేనే మరియని చూడండి, ప్రభువుని విడిచిపెట్టరు. మరణించిన తర్వాత కూడా సమాధిలో పెట్టినప్పుడు ప్రభు సమాధి దగ్గర కూర్చుండి, నా ప్రభువుని ఎవరైనా తీసుకువెళ్ళిపోయారేమో, అంటే లేచిన తర్వాత కనపడబోయేసరికి నా ప్రభువుని ఎవరో తీసుకెళ్లారు తోటమాలు అనుకుని ప్రభుతో మాట్లాడింది, నేను మోసుకుని వెళ్తాను, ప్రభువు నాకు అప్పచెప్పండి. అంటే ఎంత ప్రేమ! అంటే చేసిన మేలును కృతజ్ఞురాలుగా ప్రభుని వెంబడిస్తూ ప్రభు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడింది. చూశారు అంటే నిజంగా ప్రభువును చేసిన కార్యాల పట్ల ఆలోచన, ఆ కార్యంలో ఉన్నటువంటి విలువ, ఆయన లేకపోతే నేను లేను, ఈరోజు నాకు ఈ జీవితం లేదు, ఈ శరీరం లేదు బ్రతకడానికి, అలాంటి భయంకర పరిస్థితుల మధ్యన బ్రతుకుతున్న నన్ను దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నాకు ఈ కార్యం చేశాడు అన్న విలువ మనకు అర్థమైతే ప్రభుని అసలు ఎందుకు విడిచిపెడతాను చెప్పండి. అర్థం కానివాడు, విలువ అంటే తెలుసుకోలేని వాడు విడిచిపెడతాడు, వాడు బుద్ధిహీనుడు, వాళ్ళ సంగతి వదిలేయండి. కానీ నిజంగా ఆయన నుంచి మేలు పొందుకున్న తర్వాత అర్థమైతే ఆ తదుపరి తమ ప్రాణాలను కూడా ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనుకాడరు. ఎందుకంటే ఎప్పుడో చచ్చేవాడిని నేను అనారోగ్యంతో, ఈరోజు ప్రభు నాకు నిత్య జీవంలోనికి అడుగుపెట్టే అవకాశం ఇచ్చి అనేకమైన ఆత్మానుసారమైన తన బోధనలను, తన శక్తిని, మరణిస్తే ఏముందో అన్న విషయాలను, పాప క్షమాపణ ఇచ్చాడు. ఈరోజు నేను మరణించిన నేను క్షేమకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతానని ఆ తదుపరి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు ఆలోచించే విధానం, చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. శిష్యులు కూడా ఏమంటే ప్రభు ద్వారా చేయబడిన కార్యాలను బట్టి వాళ్ళు నమ్మారు ఒకానొక టైంలో. ఆ తదుపరి తమ ప్రాణాలను అర్పించారు. కాబట్టి దేవుడు చేసిన మేలు పొందుకున్న తర్వాత కృతజ్ఞుడిగా ఆ విలువ అర్థమైనడు ప్రభున విడిచిపెట్టడు. ప్రభు ఎందుకు మరి ఎన్ని చేసినా సరే వారు మారట్లేదని, ఎందుకు దాముకున్నాడని రాయబట్టి అంటే, వాళ్ళు చేసినా సరే మారట్లేదంట. వాళ్ళు చేసిన తర్వాత మారేవాళ్ళు అంటే ఆయనకి ఇష్టం. దేవుడు మనకి ఏదైనా కార్యం చేశాడు, మారు మనసు పొందేవాళ్ళు అంటే ఆయన ఇష్టపడతాడు. కానీ చేసిన తర్వాత కూడా ఆ మాటలను విశ్వసించకుండా, ఆ ప్రభు యొక్క విలువ అర్థం చేసుకోకుండా, దేవుని యొక్క జ్ఞానంలో ఉన్న సత్యాలను అర్థం చేసుకోకుండా యథావిధిగా బ్రతకడం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఇంకా అనేకమైన కార్యాలు మనం చూడగలిగితే, మరి విశ్వసించినటువంటి వారి కార్యాలు 9వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 32. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేయొచ్చు లొద్దలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చిన అక్కడ పక్షవాయువు కలు 8 ఏళ్ల నుండి మంచం పట్టి ఉండిన ఐనేయ అనే ఒక మనుషుని చూసి పేతురు అంటున్నాడు, ఐనేయ, యేసుక్రీస్తు నేను స్వస్థపరుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకోనమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచిన లొద్దాలోను షారోలోను కాపురం ఉన్న వారందరూ అతనిని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. అంటే పేతురు ఏమంటే ఈ లుద్దాలోను షారోలోను వారి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పలా. ఆయనయ్య అనేటటువంటి ఒక వ్యక్తి 8 ఏళ్ల నుంచి మంచం బట్టి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన స్వస్థపరిచాడు. వెంటనే లుద్దాలోను షారోలోను ఉన్న వారందరూ కూడా అతనిని చూసి, అంటే స్వస్థపరచబడినటువంటి ఆయనను చూసి ప్రభువు తట్టు తిరిగిరి అని రాయబడి ఉంది. ఇది తప్పంటారా చెప్పండి? ఆ జరిగినటువంటి కార్యాన్ని బట్టి ఇది ప్రభువు నిజమైన లోకరక్షకుడు, లేకపోతే ఈ కార్యాలన్నీ ఎందుకు జరుగుతాయి? ఇంత శక్తి ఆడని వచ్చింది ఎందుకంటే దేవుడికే సాధ్యం, అది ఏ ఒక్కరు కూడా చేయలేరు. కాబట్టి పొందుకున్న తర్వాత కృతజ్ఞుడుగా బ్రతకడం అనేది అలవాటు చేసుకుని, అది మనం చేయాల్సింది. అంటే చేసిన కార్యాలను బట్టి వీళ్ళు ఏమవుతున్నారంట, ప్రభువు తట్టు తిరిగిరి. ఆ కింద 36వ వచనంలో కూడా, మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున ద్వారకా అని పేరు, ఆమె సత్క్రియలను ధర్మకార్యాలను బహుగా చేసి ఉండెను. ఆ దినములు ఎందు ఆమె కాయిలా పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్దా యొప్పేకు దగ్గరగా ఉండటం వలన పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని
అతడు తడవు చేయక తన యొద్దకు రావాలని వేడుకుంటకు ఇద్దరు మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదుల్లో అతను తీసుకుని వచ్చిరి. విధవారాలందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలపోలకు పంపి మోకాళ్ళను ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూసి లేచి కూర్చున్నాను. అతడు ఆమెను చేయి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించును. ఇది యొప్పే అందరూ తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. చూసారా, కార్యాలను బట్టి పేతురు గారి ద్వారా ప్రభు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి చనిపోయిన ద్వారకాన్ని లేపడం కావచ్చు, అయినటువంటి ఒక వ్యక్తి మంచం బట్టి ఉన్నప్పుడు ఆయన స్వస్థపరచడం కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంట, అనేకులు ప్రభువు తట్టు తిప్పబడుతూ ఉంటున్నారు. దీని అబద్ధమని మనం అనగలమని చెప్పండి. ఈ విధంగా కూడా ప్రభువు తట్టు తిరిగేటటువంటి అవకాశం ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆత్మ శరీరంతో ఏమంటే ఈ రెండు ఉన్నప్పుడే భూమి మీద మనం క్షేమంగా బతకడానికి అవకాశం ఉంది. ఈ శరీరం అనారోగ్య అయిపోయింది అనుకోండి, మనం ఏం చేయగలం చెప్పండి? దేవుడి కోసం ఏమైనా చేయగలమా? ఎక్కడికైనా వెళ్ళగలమా? ఏదైనా ప్రకటించాలి, ఏదైనా దేవుడి కోసం చేయాలి, ఏదైనా ఉపచారం చేయాలి, పరిచర్య చేయాలి. ఈ శరీరం బాగోకపోతే ఎలా చేయగలం చెప్పండి? అది శరీరం అనేది దేవుడు మనకు అనుగ్రహించింది. దేవుని వలన ఈ శరీరం ఆరోగ్యంగా ఉండడం వలన కూడా మనం ఆయన కొరకు మనం కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఇంకొక ప్రశ్న, మరి ఇది జరిగినప్పుడు కొంతమంది కొన్ని చేయలేకపోయారు. పౌలు గారు మరి కొంతమంది తనతో పాటు ఉన్న వాళ్ళకు అనారోగ్యంతో ఉన్నప్పుడు పలానా చోట విడిచిపెట్టి వచ్చేసాడు. ఏమంటే ఇక్కడ ఎవరికి ఏది ఉన్నా సరే, ఏ శక్తి ఉన్నా ఆ శక్తి తమ కొరకు ఉపయోగించుకోవడానికి కాదు. అది మొదటిగా మనం తెలుసుకోవాలి. ప్రభువుని గురించి కూడా ఏం రాయబడి ఉందంటే, ఆయన అనేకమైనటువంటి కార్యాలు చేశాడు. చనిపోయిన వాళ్ళని లేచాడు, కుంటి వారిని మరి నడిచేటట్టు చేశాడు, కుష్టి రోగులను బాగు చేశాడు. అంటే అనేకమైన అద్భుతాలు. కుంటి వాళ్ళకి కళ్ళు లేని వారి గుడ్డి వాళ్ళకి కళ్ళునిచ్చాడు. అనేకమైన మరణించిన వారిని లేపాడు, ఎన్నో చేశాడు. కానీ ఒకానొక టైంలో ప్రభు ఏమయ్యాడు? సిలువలో మరణించాడు. మరి ఆయన ఎందుకు లేకపోయాడు? ఆయన ఎందుకు కాపాడుకోలేకపోయాడు అని అనేక మంది ప్రశ్నించారు. మనందరికీ కూడా తెలుసు. నేను నిజంగా దేవుని కుమారుడు అయితే సిలువలోంచి దిగి రావచ్చు, ఈయన అద్భుతాలు చేస్తున్నాడు. కానీ అన్నిటికీ ఒక లిమిట్స్ ఉంటాయి. ప్రభుకి తండ్రి ద్వారా శక్తి ఉన్నప్పుడు తను చేయగలిగాడు. ఏమి చేయాలో అదే చేయాలి. తన ఇష్టానుసారంగా, అంటే తనకు అనుకూలంగా తనకున్న శక్తిని కూడా వినియోగించే ఆ ప్రాసెస్ కూడా, ఆ విధానం కూడా తండ్రి పెట్టల. ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో, ఏది చేయాలో అది మాత్రమే చేయాలి. ఆ శక్తి నీలో ఉన్నప్పటికీ కూడా. ఒకవేళ నువ్వు పెద్ద ప్రవక్త అంటే ఎలీషా గారి గురించి మనం చెప్పుకుందాం. అంటే ఎలీషా ప్రవక్త విధవరాల కుమారుల్ని స్వస్థపరిస్తాడు, నయమానుని కుష్ఠరోగం నుంచి తీసివేస్తాడు. అనేకమైన శత్రువులు ఎక్కడెక్కడ కాపు కాస్తున్నారు అది ముందుగానే ఇశ్రాయేలీలకు చెప్పి మీరు అక్కడ పలానా చోటకి వెళ్ళొద్దని తనకున్న ప్రేరేపణను బట్టి, దేవుడు తనకు చేస్తున్న దానిని బట్టి, తెలియజేస్తున్న దానిని బట్టి అనేకమైన కార్యాలు చేయగలుగుతాడు ఆయన. ఆయన ఒకానొక టైంలో ఎలీషా గారు అనారోగ్యంతో మరణిస్తాడు. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. రాజు 2వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. 13వ అధ్యాయం 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, ఎలీషా గారికి మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఆయన ఆ మరణంతో, ఆ యొక్క అనారోగ్యంతో పీడింపబడుతూ ఉంటున్నాడు. అంటే దినదినము తన అనారోగ్యం క్షీణించిపోతా ఉంది. 20వ వచనం చూడండి. తర్వాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. తర్వాత ఆ కింద 20వ వచనం వచ్చేసరికి ఏం జరిగింది? ఎలీషా గారు ఆ మరణంతోనే, మరణకరమైన రోగంతో పీడితులై ఉన్న ఆ మరణంతోనే ఏమయ్యాడు? ఎలీషా గారు మరణించారు. మరి ఇన్ని చేసిన ఆయన మరణించడం ఏంటి అన్నది మన ప్రశ్న రావాలిగా. అంటే ఎవరికి దేవుడు ఏ శక్తి ఇచ్చినా వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఇవ్వడు. తన మహిమ కొరకు వీరి ద్వారా తన కార్యాలు చేయిస్తాడు. అందుకే ఎవరు చేస్తున్నా నేను చేస్తాను, నా ద్వారా అది స్వస్థత బోధకుడు నేను, పలానా ప్రవచన వరాలు ఉన్నవాడిని అలా పెట్టుకోవడం తప్పు. దేవుడు తన ఇష్టానుసారంగా తనకు అవసరమైనప్పుడు, తనకి ఇది అవసరం అని అనుకున్నప్పుడు, ఇది చెయ్యాలి అని అనుకున్నప్పుడు దేవుడు
తన యొక్క ఆలోచనలు బట్టి కొన్ని సమయాల్లో ఆయన జరిగిస్తూ ఉంటాడు. ఏదైనా సరే ఏదైనా చేయగలడు, దాంట్లో తిరగలేదు. కానీ ఫలానా జారికి నేను చేస్తాను, ఫలానా నేను చేయగలను, ఇది నా శక్తి అనని నువ్వు ప్రకటించుకోవడం అనేది, మనం ప్రకటించుకోవడం అనేది వాక్యానుసారమైనది కాదు. వాక్యానుసారమైనది కాదు. ఏమండి? కాబట్టి దేవుడు తన పిల్లలకి చేసే శక్తి ఇస్తాడు. తన కుమారుడైన క్రీస్తు కూడా ఆ శక్తి ఇచ్చాడు. ఆ తదుపరి అపోస్తులకి ఇచ్చాడు. ఆ తదుపరి ఇప్పుడు కూడా ఇస్తాడు. ఇప్పుడు కూడా దైవసేవకులు ఆ శక్తి ఇస్తాడు. కానీ నేను చేయగలను, నా ద్వారా జరిగింది అని చెప్పుకోవడం తప్పు. దేవుడి చిత్తమైతే ఇది జరుగుతుంది అన్న ఉద్దేశంతో మనం ప్రార్థన చేయాలి. అనారోగ్యమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. దేవా వీళ్ళు కాపాడు అని అనడంలో తప్పులేదు. కాపాడడా లేదనేది దేవుని ఇష్టం. తన ఇష్టం అయితే ఆ కార్యం అక్కడ చేసి అవసరం మరణించిన వాడిని కూడా లేపుతాడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి సందేహం లేదు. అందుకే యాకోబు రాసిన పత్రికలు కూడా 5వ అధ్యాయంలో, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలిగితే, 14 నుంచి చదువుకుందాం. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, అతను సంఘ పెద్దలను పిలిపింపాలి. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతడు నేను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. చూసారా? సంఘ పెద్దలు పిలిపించుకోవాలి. రోగి అయితే వాళ్ళు నూనె రాసి ప్రార్థన చేస్తారు. అతడు ఏమంటే పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును అని ఎందుకంటున్నాడంటే, దేవుడు ఎప్పుడైతే అనారోగ్యంతో ఉన్నవాడు స్వస్థపరచబడతాడో, ఆ స్వస్థపరచబడ్డది అనని అతను అర్థం చేసుకుంటాడో, నాకు దేవుడి ద్వారా స్వస్థత వచ్చిందని, వెంటనే ఆ తర్వాత చేసేది ఏంటో తెలుసా మనిషి, ఇదిగో నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన ఆ దేవునికి నేను లోబడాలి. అప్పుడప్పుడు ప్రమాదాల్లో కొంతమంది మరణ అంచుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు వారికి కరెక్ట్ అయినటువంటి రక్తం అదే గ్రూప్ వాళ్ళు వెళ్ళి ఇచ్చినప్పుడు కరెక్ట్ టైంలో మరణించే పరిస్థితుల మధ్య వాళ్ళని జీవితాంతం జ్ఞాపకం అందించుకుంటారు. రక్త సంబంధుల కంటే ఎక్కువగా వాళ్ళని ఎంచుకుని వారితో బంధు స్నేహాలు చేయడానికి, స్నేహబంధాలు పెంచుకోవడానికి, వారికి కృతజ్ఞులై ఉండడానికి, వారి అవసరాల్లో కూడా అవసరమైతే పాల్గొని పొందడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈ మధ్య మేము ఉండేటటువంటి గ్రామంలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, మునిగిపోతున్న ఒక వ్యక్తిని, సముద్రంలో చావడానికి మునిగిపోతున్న వ్యక్తిని ఈదుకుంటూ వెళ్ళి తీసుకుని వచ్చాడు. ఆ వ్యక్తి బ్రతికాడు. ఆయనతో పాటు మునిగిపోతున్నటువంటి మరొక 5గురు మరణించారు. ఒకే రోజు 5 చచ్చిపోయారు ఈ గ్రామంలో. ఒక వ్యక్తిని తీసుకుని వచ్చాడు క్షేమంగా, లేకపోతే 6గురు అయ్యేవారు. ఆ వ్యక్తి ఎంత కృతజ్ఞతుడుగా ఉంటాడు. తన బ్రతికినంత కాలం కూడా నాకు మరలా లైఫ్ ఇచ్చింది ఫలానా వ్యక్తి అని చెప్పుకుంటూ తనకు కావాల్సినటువంటి అవసరాలు కూడా అవసరమైతే తీరడానికి కూడా వెనకంజ వేయరు. కారణం ఏంటంటే, మరలా నాకు పునర్జన్మని ఇచ్చాడు, లేకపోతే నేను ఈరోజు ఈ భూమి మీద ఉన్నాను. అలాగే దేవుడు నన్ను స్వస్థపరిచాడు అన్న విషయం మనకు అర్థమవుతున్నప్పుడు, ఆ కృతజ్ఞత ఏమండి భావం అనేది మనకు అర్థమవుతున్నప్పుడు, మనం కూడా దేవుని ఎలా మర్చిపోతాం చెప్పండి? మారు మనసు పొందకుండా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, దేవునికి విధేయతకరంగా జీవించకుండా మనం ఎలాగో బ్రతకగలం? ఒకవేళ బ్రతుకుతున్నాం అంటే మనం బుద్ధిహీనులము. అలా బుద్ధిహీనులు అయ్యేవారు కూడా ఉంటారు. మన లేఖనాల్లో మనం చదివితే 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వస్తారు. అంటే వెళ్తున్న మార్గంలోనే యాజకుడు కనపరచుకుని మీ శరీరాలు అన్నప్పుడు వెళ్తున్న ఆ మార్గ మధ్యంలోనే స్వస్థపరచబడతారు. 9 మంది వెళ్ళిపోతారు. మరలా యథావిధిగా తన పనులు, తమ సంపాదన అంటే తమ వ్యక్తిగత పనుల్లో వాడు నిమగ్నం అయిపోతే ఒక సమరయుడు వచ్చి ప్రభు దగ్గరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అంటే మారు మనసు పొందాడు. దేవా నువ్వు నాకు ఈ స్వస్థత ఇచ్చావు, నువ్వు నిజమైన దేవుని కుమారుడు అంటే మారు మనసు పొందడం. కృతజ్ఞుడు. 9 మంది బుద్ధిహీనులు. ఈరోజు చాలా మంది కూడా ఏమండి సంఘాలలోకి వచ్చి దేవుడిని నమ్మక ముందు దేవుడు చేసిన కార్యాలను వారు అనుభవిస్తూ కూడా సంఘాలకు మానేసే వాళ్ళు ఉంటారు. దేవుడు అంటే లెక్క చేయకుండా బ్రతికే వాళ్ళు ఉంటారు. అంటే వీరి చివరి దశ ఏమంటున్నాడు బైబిల్లో? నిర్మూలమైపోతారు, పరలోకానికి వెళ్ళరు. ఈ లోకంలో కూడా అనేకమైన శ్రమల్లో వాళ్ళు కూలిపోవడానికి అవకాశం ఉంది. దేవుడు కాదని, దేవుడు చేసిన కార్యాలను కాదని బ్రతికేవాడు ఏం క్షేమంగా ఉంటాడు చెప్పండి? వాళ్ళను అనుభవించి మర్చిపోయేవాడు బుద్ధిహీనుడు. అనుభవించిన వాడు, తెలుసుకున్నవాడు దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతుకుతాడు. మీరు పాపం చేసిన వాడైతే వాడు పాప క్షమాపణ పొందునని ఎందుకన్నాడంటే, చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞత కలిగిన వాడిగా తనను తాను దేవుని ఎదుట నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన నామాన్ని వాడుకుని లేదా ఆయన నామాన్ని స్వస్థపరచబడి ఏ ఒక్కరు కూడా
ఆయనను చులకనగా చూసే వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళకి జ్ఞానం అనేది ఉంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 38వ వచనం నుండి మనం చూడగలిగితే, మార్కు సువార్త 9వ అధ్యాయం 38, అంతటా యోహాను అంటున్నాడు, బోధకుడా, ఒకడు నీ పేర దయ్యములు వెళ్ళగొట్టి చూచితివి, వాడు మనలను వెంబడించి వాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. అందుకు యేసు, వారిని ఆటంకపరచుకుడి, నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగల వాడు ఎవడును లేడు. మనకు విరోధి కాని వాడు మన పక్షమున ఉన్నవాడే. నా పేరట అద్భుతాలు చేయని, నా పేరట స్వస్థత పరచబడని, నా పేరట ఏదైనా మేలు పొందుకుంటే, నా పేరు ద్వారా కావచ్చు, నేను చేసిన కార్యాల ద్వారా కావచ్చు, ఎవరైనా ఏ మేలు పొందుకున్నా మనల్ని చులకనగా చూసేవాళ్ళు ఎవరు ఉండరు. మన పక్షంలో ఉన్నవాడు మనకి విరోధి కానివాడు, వాడు మనవాడే. అంటే దేవుడు నామాన్ని వాడుకున్న, దేవుడు నామాన్ని అద్భుతాలు పొందుకున్న, స్వస్థత పొందుకున్న ఆ వ్యక్తి నిజంగా మనసు కలిగిన వాడైతే, మంచి మనసు కలిగిన వాడైతే దేవునికి కృతజ్ఞుడిగానే బ్రతుకుతాడు. దేవుని కృతజ్ఞుడిగానే బ్రతుకుతాడు. దినాలు గడిచే కొలది, దేవుని మాటలు అర్థమయ్యే కొలది, ఆత్మానుసారమైన స్థితి ఏంటో మనం అర్థం చేసుకునే కొలది, పైన వాటినే మీరు వెతకండి, అక్కడ క్రీస్తున్నాడు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మనకి ఏదున్నా లేకపోయినా మనం అక్కడే చేరుకోవాలి. మనం మరణిస్తే మరొక జీవితం ఉందన్న విషయాలు మనకు అర్థమవుతున్నప్పుడు, ఏమంటే కొద్ది కొద్దిగా ఈ లోకం మీద మమకారాన్ని మనం ఏం చేసుకుంటూ ఉంటాం, తగ్గించుకుంటూ ఉంటాం. ఏదున్నా లేకపోయినా ఆ తర్వాత అనారోగ్యం ఉన్న దేవుడిని విడిచిపెట్టాం. దేవుడు ఒకవేళ స్వస్థత పరచబడడానికి మన పట్ల కార్యం చేయకపోయినా తదుపరి, దేవా నీ చిత్తమే సిద్ధించునుగా కానీ అనుభవపూర్వకమైన భక్తిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆ స్థితి అందుకుంటాం తర్వాత. కానీ మొదటగా మాత్రం అనేకమైన కారణాలను బట్టి దేవుడు తన వైపు మనల్ని మళ్లించుకోవడానికి, తన మీద విశ్వాసం కలిగి జీవించడానికి మన పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తాడు అన్నది 100కి 100 పాళ్ళు నిజమని లేఖనాల్లో మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి దేవుడు చేసిన కార్యాలు ఇప్పటి వరకు మనం చేసి ఉంటే, మనం పొందుకుని ఉంటే మరింతగా కృతజ్ఞులమై మనం చదువుకున్నట్టుగా మత్తయి సువార్త 11:20 ఆయన ఏ పట్టణాల్లో అద్భుతాలు చేశాడో ఆయా పట్టణంలో వారు మారు మనసు పొందకపోవడం చూసి వారినిట్లు గద్దింపసాగాను. మారు మనసు పొందకుండా దేవుడి నుంచి మేలు పొందుకున్న తర్వాత అలాగే మనం బుద్ధిహీనులుగా బ్రతికితే కింద అంటాడు కదా, తగినదిగా ఉంటుంది. తూరు సీదోను ప్రాంతాల్లో ఉన్న వారి స్థితి ఓర్వదగినదిగా ఉంటుంది. అంటే అంతకంటే భయంకరమైన శిక్షలోనికి మనం వెళ్తాం, అంతకంటే భయంకరమైనటువంటి తీర్పులోనికి, అంటే అంతకంటే భయంకరమైనటువంటి దేవుడి నుంచి శిక్షింపబడడానికి మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే దేవుడు చేసిన మేలులు, అద్భుతాలు, స్వస్థతలు, దేవుడు మన పట్ల చేసిన అనేకమైన కార్యాలను మనం ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా, లోబడకుండా, విధేయుడిగా మనం బ్రతకకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం ఎప్పుడైతే బ్రతికామో అప్పుడు దేవుడు మనల్ని చూసి అడిగేవారుగా ఉంటారు. మరికొన్ని విషయాలు మనం చూసి ముగించేసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అంటే ఈ యొక్క రక్షణ ప్రభు బోధించుట వలన ప్రారంభమైంది. ఆ తదుపరి అనేకమైన కార్యాలు ప్రభు ద్వారా చేయబడ్డాయి. అపోస్తుల ద్వారా అనేకమైనటువంటి భక్తి పరులైన వారి ద్వారా పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం వలన ఈ కార్యాలను చేయడాన్ని బట్టి వారితో కూడా సాక్ష్యం ఇచ్చడం వలన వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అంటే ఈ కార్యాలు ప్లస్ ప్రభు బోధించినటువంటి పరసంబంధమైన జ్ఞానం, ఈ రెండు కలగలిపితే మనం రక్షణలోనికి వచ్చాము. వినిన వారి చేత మనకు దృఢపరచబడ్డాయి. ఇది దేవుని కుమారుడు, దేవుని శక్తి ద్వారా ఇది జరిగింది అని. అంటే ఈ రెండు విడదీయలేనివి. ఎప్పటి వరకు అంటే ఇది కొంతకాలం ఉండవని కాదు, అది చివరి వరకు కూడా దేవుడు ఇలాంటి క్రియలను బట్టి అనేకులను తన వైపు మళ్లించుకోవడానికి దేవుడు ఆయన ఇష్టపడుతూనే ఉంటున్నాడు. అందుకే నికోదేము అనేటటువంటి ఒక వ్యక్తి కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతాడు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి నుంచి, యూదుల అధికారి అయిన నికోదేము పరిశీలకుడు రాత్రి ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు నీవు మేము ఎరుగుతాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలు ఎవడూ చేయలేడని
ఆయనతో చెప్పాను. అందుకు యేసు అంటున్నాడు అతనితో, వాడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేదని నీతో నిత్యముగా చెప్పుచున్నాను. నువ్వు పర్వాలేదు, నేను దేవుని కుమారుణ్ణి, నా వల్ల జరిగించే ఈ కార్యాలు తండ్రి ద్వారా జరిగిస్తున్నా, ఆ శక్తి వల్ల జరిగిస్తున్నా నువ్వు నమ్ముతున్నావు, ఓకే. కానీ వాడు కొత్తగా జన్మించాలి. చూసారా వెంటనే అది తప్పు, నువ్వు చూసి నమ్ముతున్నావు ఏంటి? నువ్వు నేను చేసే కార్యాలను బట్టి నమ్ముతున్నావా అని ప్రభు అన్నాడా? సరే ఓకే, దానివల్ల నువ్వు నేను దేవుని కుమారుడిని పరలోకం నుంచి తండ్రి చేత పంపబడ్డాన్ని నమ్ముతున్నావు. కానీ ఇంకొకటి తెలుసుకోవాలి, నువ్వు ఏంటంటే నువ్వు కొత్తగా జన్మించాలి, మరలా జీవించాలి, మరలా ఏమంటే మారు మనసు పొందాలి, నీటి మూలంగా ఆత్మ మూలంగా రక్షణలోనికి రావాలి, బాప్తిస్మం తీసుకోవాలి. అంటే ఈ రెండు చూసారా? అంటే ఈ రెండు నువ్వు అలా నమ్మే పర్వాలేదు, తర్వాత నువ్వు మరొక అడుగు ముందుకు వేసి ఇదిగో నువ్వు ఈ విధమైనటువంటి విధానంలోనికి రావాలి. అంటే మొదటి స్టెప్ నికోదేము ప్రభులో చూసింది ఆయన చేస్తున్న కార్యాలు, నేను దేవుని కుమారుడని విశ్వసించడానికి, ఇదిగో ఆయన దేవుని దగ్గర నుంచి పంపబడ్డాడు అనడానికి రుజువుగా ఆయన ఏం చూశాడంటే ఆయన చేస్తున్న కార్యాల మీద దృష్టి పెట్టాడు. దేవుడు కాకపోతే ఎవరు చేయగలడు చెప్పండి? అనేకమైన అలాంటి అద్భుత కార్యాలు, ఏ శక్తికి ఆ శక్తి ఉంది ఆ కార్యాలు చేసే శక్తి. కాబట్టి దేవుడిని నేను, దేవుని కుమారుడిని నేను అని నిరూపించుకోవడానికి, ఆ కార్యాలు చేయడానికి కూడా వెనక అది తప్పు కాదు, అవి చేస్తేనే దేవుడు అని నిరూపించుకోవడానికి, విశ్వాసం ఉంచడానికి అవకాశం ఉందని లేఖనాల్లో శిష్యుల దగ్గర నుండి అనేకమైనటువంటి మనుషులు, అంటే యొప్పేలో కావచ్చు, లుద్దాలో, షారోన్లో అనేకమైనటువంటి వారు విశ్వాసం ఉంచడానికి గల కారణాలు ప్రభు చేసిన కార్యాలను బట్టే కదా. మరి ప్రభు ఈ మాటలు ఎందుకు అన్నాడని కొన్ని మాటలు మనకు జ్ఞాపకానికి వస్తాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాయబడ్డ మాటలు, ఈ మాట చూసుకుని ముగింపు చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21. ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశింపుడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామము ప్రవచింపలేదా, నీ నామం నా దెయ్యములు వెళ్ళగొట్టలేదు, నీ నామం అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొందిన వారితో చెప్పుదును. అంటే వీరిని ఏమంటున్నాడు ప్రభు? అక్రమము చేయవారులారా యొద్ద నుండి పొండి. ఎందుకంటున్నాడంటే అంటే వీరు దాని మీదే దృష్టి పెట్టారు. ఇప్పుడు చూడండి, చాలా మంది మేము దెయ్యాలు వెళ్ళగొడతాం, మేము అద్భుతాలు చేస్తాం, మేము ప్రవచిస్తాం అని కింద హెడ్లైన్స్ పెట్టుకుంటారు, వారి బిరుదులు. అది తప్పంటున్నాడు ప్రభు. నువ్వు వాటి మీదే ఉంటే నువ్వు చాలా దుర్మార్గుడు రా నువ్వు. ఎందుకంటే నిన్నెవరో నేను ఎరగని అంటున్నాడంటే వాటి మీదే నువ్వు ఉద్దేశం, నీ ఆలోచన అంతా కూడా. అంటే వీటి మీద ఎందుకు పెడుతున్నాడు? వీటి మీద పెట్టి మనుషులు భ్రమపరిస్తే 4 డబ్బులు సంపాదించుకోవచ్చు, షార్ట్ కట్లు ఎదగవచ్చు. అందుకే చూడండి, చాలా మంది కొంతమందిని పోగేసుకోవడానికి షార్ట్ కట్లు ఎంచుకునే విధానం ఇదే. ఇక మేము స్వస్థత పేరు పెట్టి పిలవడాలు, ప్రవచించడాలు, ఇవే పని అనమాట. అది జరగదని నేను అంటలా, దానికి ఒక సమయం సందర్భం ఉంది, దేవుడు చదివిస్తాను బట్టి తన కార్యాలను జరిగిస్తాడు. కానీ వీటి స్పెషలిస్టులు మేము చెప్పుకుంటున్నారు చూసారా, దాని వెనక దురుద్దేశం ఉంది, దాని వెనక శరీర సంబంధమైన విధానమే ఉంది, ఆత్మానుసారమైన విధానం లేదు. అనేకులను దేవుని కోసం నిలబెట్టాలన్న ఆలోచన లేదు, నిన్ను నువ్వు పోషించుకోవడానికి, వారికి ఏదో అవసరాలు తీరతాయి అన్న ఉద్దేశంతో, ఏమంటే వారిని నీ వైపు తిప్పుకోవడానికి, వారు కూడా శరీర సంబంధమైన ఆలోచన మీద కలిగి జీవించడానికి మాత్రమే అన్నట్టుగా మీరు చేస్తున్నారు చూసారా. కాబట్టి మీరు అక్రమము చేయవారు, మిమ్మల్ని ఎవరినో నేను ఎరగను, మీరు నా యొద్ద నుండి పొండి కింద అంటాడు. అందుకే నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న వాడిగా ఉంటాడు. ప్రవచనాలు, అద్భుతాలు, దెయ్యాలు ఇదే కాదు భక్తి, విశ్వాసం అంటే. అది మొదటి మెట్టు, ప్రారంభం కావచ్చు ఒకవేళ ప్రభు దగ్గర రావడానికి. ఆ తదుపరి వారిని ఆత్మానుసారమైన విధానంలోనికి తీసుకుని వెళ్ళి అవసరమైతే ప్రభువు కోసం ప్రాణాలు అర్పించాలన్న ఆత్మానుసారమైన మనుషులుగా వారిని తీర్చిదిద్దాలి. అందుకనండి వీటి మీద నిలబడకూడదు. అది మనల్ని ప్రభువు దగ్గర నడిపించడానికి ఒక మార్గం తెరవబడింది అంతే, దేవుడు చేసే కార్యాలు. ఆ తదుపరి దాని మీదే ఉంటూ దేవుడిని శోధిస్తూ అది జరగకపోతే ప్రభువుని విడిచిపెట్టి మరలా వేరే మతాల్లోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. అట్లా అలవాటు చేయకూడదు, ఆ విధంగా బోధించకూడదు. అది కాదు బైబిల్ చెప్తుంది. ఆ బ్యాలెన్స్ అనేది చూసుకోవాలి. అసలు చేయుడు అనేది తప్పు, అసలు జరగవు అనేది తప్పు, జరిగితే ఇదే భక్తి అని చెప్పడం కూడా తప్పు. ఆ బ్యాలెన్స్ తో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇది రాయబడ్డ మాట మనందరూ కూడా తెలిసి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో, ఈ జీవిత కాలం మట్టుకి మనం క్రీస్తు యేసునందు
నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులుగా ఉంటాము. కాబట్టి భక్తిలోనికి రావడానికి దేవుడు మన పట్ల జరిగించే మేలు కారణం కావచ్చు. ఆ తదుపరి మనం ఏమవుతుంటాలి? ఆత్మానుసారమైన వ్యక్తులుగా దేవుని కోసం ఏదైనా నేను చేయాలి. దేవుడు చేసిన ఈ మేలును బట్టి దీని వెనకాల ఇంత ఆత్మానుసారమైన విధానం ఉందా? ప్రభు నా కోసం మరణించాడు, నేను కూడా ప్రభు వల్లే నా వంతు నేను నా శరీరంతో తన కార్యాలను చేయడం కోసం నేను నడుం కట్టుకుని ముందుకు వెళ్ళాలి. దేవుడు ఇచ్చినటువంటి ఈ స్వస్థతను బట్టి, ఈ కార్యాలను బట్టి అని అనేకమైన భక్తి పరులను మన మార్గదర్శులుగా మాదిరిగా పెట్టుకుని మన జీవితాలను ఆత్మానుసారమైన వాటిలో పరిపూర్ణం చెంది ప్రభువు చేరుకునే విధంగా మనం ఉండాలనేది బైబిల్ చెప్తున్నటువంటి విధానం. కాబట్టి ఈ బ్యాలెన్స్, ఈ రెండింటికి తేడాను మనం గమనించుకుని ముందుకు వెళితే మనం అవిశ్వాసులుగా ఉండకుండా విశ్వాసంలో 100 రెట్లు మనం దేవుని పట్ల ఏ కోణంలో కూడా అవిశ్వాసాన్ని అనేది మనం కలిగి జీవించకుండా విశ్వాసమే కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడు చేయుడు అనే విధానం కూడా మరి అవిశ్వాసం కింద వెళ్ళిద్ది కదా. అంటే ఏదైనా చేయగలడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు, ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు అన్నప్పుడు ఈ చిన్న చిన్న స్వస్థతలు ఆయనకి చాలా చిన్నవి. కాబట్టి ఏదైనా చేయగలడు, మనలను దేవుడు ఎలాగైనా నడిపించగలడు. కాబట్టి లేఖనాలను అనుసరించి మనం నడిస్తే మన జీవితాలకు మేలు కలుగుతుందని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు అయినా మీ కృపా కనికరాలను బట్టి ఈ దినాన్ని కూడా కొన్ని మాటలు మాకు బోధించారు. వినబడిన మీ మాటల ఉద్దేశాలను మేము గమనించుకుని గ్రహించుకుంటూ మీకు లోబడుతూ మీ పట్ల ఏ కోణంలో కూడా అవిశ్వాసం అనేది మేము చోటు చేసుకోకుండా మీ పట్ల విశ్వాసం కలిగి జీవించగలిగేటట్లు దీవించమని, మీరు చేసిన కార్యాలను బట్టి మేము మరింతగా మీకు లోబడుతూ, ఒకవేళ మారు మనసు లేని వారు అయితే మారు మనసు పొందుకుని ఆత్మానుసారమైన విషయాలలో అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయమని, ఈ దినం కూడా మీరు మాతో ఉండి మీరు మాకు బోధించిన మీ కృపకై కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ క్రీస్తునామా నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి.